నీట్ 2026 ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థలు అద్భుత విజయాలను సాధించారు. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో శ్రీ చైతన్య విద్యార్థి ఆర్యన్ గుప్తా మొదటి ర్యాంకు సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు. మొత్తం ఫలితాల్లో టాప్ 10 ర్యాంకుల్లో ఏకంగా 8 ర్యాంకులను శ్రీ చైతన్య విద్యార్థులు కైవసం చేసుకున్నారు. ఇందులో ఆర్యన్ గుప్తా, ఉపలక్ష్య గోయల్ 3వ ర్యాంక్, బురా సాయి శరణ్ 5వ ర్యాంక్, కె హనీష్ 6వ ర్యాంక్, గౌరవ్ సింగ్ 9వ ర్యాంకు సాధించారు. టాప్ 10లో 8 ర్యాంకులు సాధించిన విద్యార్థులంతా తెలుగు రాష్ట్రాల వారే కావడం గర్వకారణమని శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం ఆనందం వ్యక్తం చేస్తోంది. అలాగే ఓపెన్ కేటగిరీలో 10 లోపు 3 ర్యాంకులు, 20 లోపు 6, 50 లోపు 12, 100 లోపు 18 ర్యాంకులతో శ్రీ చైతన్య విద్యార్థులు ప్రతిభ చాటారు. నాణ్యమైన శిక్షణ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇన్ఫినిటీ లెన్స్ టెక్నాలజీ సహాయంతోనే ఈ అద్భుత విజయాలు సాధ్యమయ్యాయన్నారు శ్రీ చైతన్య విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్ సుష్మా. రాబోయే నీట్ 2027 కోసం ఏఐ టెక్నాలజీ, సిబిటి విధానంతో కూడిన సరికొత్త శిక్షణను అందిస్తున్నామని, ఇందుకోసం ఎస్ఆర్, ఇంటెల్ సంస్థలతో కలిసి దేశంలోనే మొట్టమొదటిసారిగా నీట్ రెడీ ల్యాప్టాప్ను రూపొందించామని ఆమె వివరించారు. ఈ ఘన విజయం సాధించిన విద్యార్థులను, తల్లిదండ్రులను, అధ్యాపక బృందాన్ని అభినందించారు డైరెక్టర్ సుష్మా. ఈ రిజల్ట్స్లో కూడా శ్రీ చైతన్య స్టూడెంట్స్ లాస్ట్ 40 ఇయర్స్ లానే మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్లో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చూపించారు. ఆల్ ఇండియా లెవెల్లో 1st ర్యాంక్, 3rd ర్యాంక్, 9th ర్యాంక్తో పాటు అన్నిటికన్నా మాకు హ్యాపీగా ఉండేది ఏంటంటే ఆంధ్ర బెస్ట్ ర్యాంక్ శ్రీ చైతన్య స్టూడెంట్, తెలంగాణ టాపర్ శ్రీ చైతన్య స్టూడెంట్, కర్ణాటక బెస్ట్ ర్యాంక్ వైష్ణవి దాస్ శ్రీ చైతన్య స్టూడెంట్, అట్లాగే ఒరిస్సా బెస్ట్ ర్యాంక్ ఆల్సో శ్రీ చైతన్య స్టూడెంట్. ఆంధ్ర, తెలంగాణలో టాప్ 100లో 10 స్టూడెంట్స్ వస్తే దాంట్లో 8 మంది శ్రీ చైతన్య పిల్లలే. ఆంధ్రాలో 3 ఆల్ ఇండియా లెవెల్లో ఎన్టీఏ పబ్లిష్ చేస్తే ఆల్ 3 స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ శ్రీ చైతన్య. తెలంగాణలో అవుట్ ఆఫ్ 7, 5 ఆర్ ఫ్రమ్ శ్రీ చైతన్య. కర్ణాటకలో 3. అట్లా ప్రతి స్టేట్ నుంచి కాంట్రిబ్యూషన్ చాలా ఎక్సలెంట్గా చేశారు. శ్రీ చైతన్యలో మన అకాడమిషియన్స్ కానీ, ఫ్యాకల్టీ, అడ్మినిస్ట్రేటర్స్, ఎవ్రీ సింగిల్ పర్సన్ ఈజ్ రెడీ టు హెల్ప్ యూ and support you here. There is no doubt about it.